దైవజనులు భక్త సింగారి పరిచర్య నుండి అలసిన వానికి ఊరడించు మాటలు, అనుదిన ధ్యానములు. ఈ దినము జనవరి 13వ తేదీ. నేటి దినపు ముఖ్య వచనము: నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పెను. యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనము. ఇక్కడ ప్రభువు తన మరణమును గురించి, మరణముపై తన విజయమును గురించి మాట్లాడుతున్నాడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనము. ఇది ఎంతో సామాన్యమైన అద్భుతమైన సత్యము. దీనిని అర్థం చేసుకున్నట్టుకు ఏ చదువు గాని బైబిల్ జ్ఞానము గాని అవసరం లేదు. గోధుమ గింజ చనిపోయి విస్తారమైన ఫలమును తెచ్చుటను మనమందరము చూచుదుము. మంచి నేల, నీళ్లు ఉన్న ఎడల ఒక గోధుమ గింజ దాదాపు 5,000 విత్తనములను ఉత్పత్తి చేయగలదు. తిరిగి ఆ విత్తనములను తరువాతి సంవత్సరము నాటి మరలా వాటిని 5 సంవత్సరముల పాటును నాటుతూ వచ్చిన ఎడల నీవు ఒక పెద్ద గూడ్స్ రైలు బండి నిండా విత్తనములు పొందగలవు. యేసుక్రీస్తు ప్రభువే ఆ గోధుమ గింజ. ఆయన అనేక మంది కుమారులను తన పరలోక మహిమలోనికి తెచ్చుటకు మరియు ఆ కుమారులతో ఆ పరలోకమంతటిని నింపుటకు ఆయన మరణించెను. ఆయన మరణించి పాతిపెట్టబడి మరియు తిరిగి లేచుట ద్వారా నీకు నాకు ఆ శక్తి అంతయు అందజేయబడినది. ఒక్క గోధుమ గింజకే అంత అధిక శక్తి ఉన్న ఎడల సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువుకు మరి ఇంకా ఎంత అధిక శక్తి ఉండును గదా. ఏ మానవుడును ఆయనను తాకలేడు. వారు గెత్సెమనే తోటలో ఆయన యొద్దకు వచ్చినప్పుడు యోహాను సువార్త 18వ అధ్యాయం 4-7 వచనముల్లో మన ప్రభువు మీరెవరిని వెతుకుచున్నారు అని అడగగా వారు నజరేయుడైన యేసును అని చెప్పిరి. అప్పుడు ఆయన నేనే ఆయననని చెప్పెను. అది వినిన వెంటనే వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. వారు ఆయనను తాకుటకు భయపడిరి. మనము అత్యధిక విజయశాల మొగుటకు ఆయన తన్ను తానే అప్పగించుకొనెను. ఆయన ఒక హతసాక్షిగా మరణించలేదు. ఈ లోకమంతటిలో మనకు గొప్ప శక్తినిచ్చుటకు ఆయన తన్ను తానే అర్పించుకొనెను. మరియు ఆ శక్తి ఇప్పుడు నీకు కూడా అనుగ్రహింపబడును. ఆ శక్తిలోనికి నీవు వచ్చినదా? అది నీలో పనిచేసినదా? అదే శక్తితో ప్రతిదినము పైకి ఇంకా పైకి తీసుకుని రాబడుచున్నావా? నీవు శ్రమలు, హింసలు, పరీక్షలు మరియు దరిద్రతలో ఆనందించగలుగుచున్నావా? దుఃఖించే క్రైస్తవులకు క్రైస్తవులు అని పిలువబడుటకు ఏ మాత్రమును హక్కు లేదు. దేవుని వాక్యం ఇలాగున చెప్పుచున్నది: ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనము. మరియు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్యజీవం పొందును. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము. మనలో ఆయన శక్తిని, విజయమును చూపుటకు దేవుడు కష్టములు, శోధనలు, పరీక్షలు, కరువులు, ఖడ్గము, శ్రమ మరియు హింసలలో ఈ 7 వాగ్దానం చేసెను. ఇతరులైతే దుఃఖించి ఏడ్వనారంభించుదురు, మనమైతే అత్యధిక విజయశాలరు మగుదుము. ఆమేన్.